ఈ లెసన్ లో మనం స్లైడ్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. మన ప్రెజెంటేషన్ లో ఏ స్లైడ్ ఏ లేఅవుట్ లో ఉండాలో స్లైడ్ లేఅవుట్ ఆప్షన్ లో చూస్ చేసుకోవచ్చు. స్లైడ్ లేఅవుట్ పేన్ ఓపెన్ చేయడానికి స్లైడ్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి స్లైడ్ లేఅవుట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు విండోలో కుడివైపు స్లైడ్ లేఅవుట్ పేన్ ఓపెన్ అవుతుంది. ఇందులో టెక్స్ట్ లేఅవుట్స్, కంటెంట్ లేఅవుట్స్, టెక్స్ట్ అండ్ కంటెంట్ లేఅవుట్స్ అండ్ అదర్ లేఅవుట్స్ అందుబాటులో ఉంటాయి. కేవలం టెక్స్ట్ మ్యాటర్ ను మాత్రమే స్లైడ్ లో ఉంచాలనుకుంటే టెక్స్ట్ లేఅవుట్ ను సెలెక్ట్ చేయవచ్చు. ఇందులో టైటిల్ స్లైడ్, టైటిల్ మరియు టెక్స్ట్ స్లైడ్స్ అందుబాటులో ఉంటాయి. టైటిల్ మరియు టెక్స్ట్ తో పాటు అదర్ కంటెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు కంటెంట్ లేఅవుట్స్ ఉపయోగపడతాయి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోని స్లైడ్స్ లో వివిధ రకాల మీడియా కంటెంట్ ను ఇన్సర్ట్ చేయవచ్చు. ఉదాహరణకి ఎక్సెల్ షీట్ లోని టేబుల్ లేదా గ్రాఫ్, డయాగ్రామ్, పిక్చర్స్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ మొదలైన వాటిని స్లైడ్ లో మనం ఇన్సర్ట్ చేయవచ్చు. మనం ఏ విధమైన కంటెంట్ ను ఇన్సర్ట్ చేయదలిచామో ఆ కంటెంట్ కు సంబంధించిన లేఅవుట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం మనం సెలెక్ట్ చేసుకున్న లేఅవుట్ లో మనం ఏదైనా ఒక సింగిల్ కంటెంట్ ను ఇన్సర్ట్ చేయగలుగుతాము. అయితే మనం ఏ విధమైన కంటెంట్ ను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఈ సింబల్ టేబుల్ ను ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి, క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేయడానికి, పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి, డయాగ్రామ్ లేదా ఆర్గనైజేషన్ చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి, ఈ కెమెరా ఉన్న సింబల్ వీడియో లేదా ఆడియో ఫైల్స్ ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఉన్న ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా కంటెంట్ ను నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఈ విధంగా మల్టీమీడియా కంటెంట్ ను పవర్ పాయింట్ స్లైడ్ లోకి మనం ఇన్సర్ట్ చేయవచ్చు. ఒకవేళ మనం ఒకటి కంటే ఎక్కువ మీడియా కంటెంట్ ను స్లైడ్ లో ఇన్సర్ట్ చేయడానికి దానికి సరిపడ లేఅవుట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ ఉన్న లేఅవుట్స్ లో ఇది సింగిల్ కంటెంట్ లేఅవుట్, ఇది డబల్ కంటెంట్ లేఅవుట్, ఇది 3 కంటెంట్ లేఅవుట్ మరియు 4 కంటెంట్ లేఅవుట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనకు నచ్చిన లేఅవుట్ ను సెలెక్ట్ చేసుకొనవచ్చు. అదేవిధంగా కంటెంట్ తో పాటు టెక్స్ట్ కూడా అమర్చడానికి టెక్స్ట్ అండ్ కంటెంట్ లేఅవుట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ లేఅవుట్ తీసుకోవడం ద్వారా ఒక పక్క టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేస్తూ రెండవ పక్క మీడియాను ఇన్సర్ట్ చేయవచ్చు. ఈ టెక్స్ట్ మరియు కంటెంట్ లేఅవుట్ ను ఉపయోగించి ఈ స్లైడ్ ను ఏ విధంగా డిజైన్ చేయవచ్చో చూద్దాం. ముందుగా ఈ లేఅవుట్ లోని టైటిల్ ను టైప్ చేయడానికి నిర్దేశించబడిన ప్రదేశంలో మౌస్ తో క్లిక్ చేసి టైటిల్ ను టైప్ చేయాలి. తరువాత టెక్స్ట్ ను యాడ్ చేయడానికి టెక్స్ట్ ను టైప్ చేయడానికి నిర్దేశించబడిన లేఅవుట్ లో టెక్స్ట్ ను టైప్ చేయాలి. ఈ విధంగా టెక్స్ట్ టైప్ చేయడం పూర్తి అయిన తర్వాత దీనికి సంబంధించిన పిక్చర్ లేదా క్లిప్ ఆర్ట్ ను ఇన్సర్ట్ చేయడానికి పిక్చర్ లేదా క్లిప్ ఆర్ట్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన ఒక క్లిప్ ఆర్ట్ ను ఇన్సర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ విధంగా మనం కంప్యూటర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఒక స్లైడ్ ను తయారు చేసాము. ఈ స్లైడ్ ను డిజైన్ చేయడంలో టైటిల్, టెక్స్ట్ మరియు కంటెంట్ కు సంబంధించిన ఒక లేఅవుట్ ను తీసుకుని సులువుగా స్లైడ్ ను డిజైన్ చేయగలిగాము. ఈ విధంగా స్లైడ్ లేఅవుట్స్ ను అప్లై చేసి ప్రెజెంటేషన్ ను సులువుగా డిజైన్ చేసుకోవచ్చు.